ఎందుకు దావీదు పడినా ఎందుకు లేచాడంటే, దావీదు దేవుని పట్టుకోలేదు, దేవుడే దావీదుని పట్టుకున్నాడు. కాబట్టి అతడు కన్నీరు కార్చాడు, దుఃఖపడ్డాడు, ఎముకలు ఇరిచాడు దేవుడు. ఓ ప్రియులరా, నలగొట్టాడు దేవుడు. దేవుడు తన కుమారుని అయితే శిక్షిస్తాడు. నా కొడుకు కానోడు ఏం పాపం చేస్తే నాకెందుకు? నా కొడుకు అయితే నేను కొడతాను, నా కొడుకు అయితే నేను తిడతాను, నా కొడుకుని నేను సరిచేయాలనుకుంటాను, కానీ ఆ పనికి మాలోని కోసం నాకెందుకు పని? అదే నేను చూపించాలనుకుంది సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో నేను చూపించాలనుకున్న మ్యాటర్ అంతా అక్కడ ఉంటుంది. ఎందుకంటే నేను ఒకటి చెప్తున్నాను, దేవుని పిల్లలకంట త్వరగా శిక్ష వస్తుంది. అర్థం చేసుకోనండి, దేవుని పిల్లలకి త్వరగా వస్తుంది శిక్ష. దేవుని పిల్లలు కాని వారికి ఏమీ అవ్వదండి. వాడికి ఏమీ అవ్వదండి. వాడు తాగిన ఏమవుదు, వాడు వ్యభిచారం చేసిన ఏమవుదు, వాడు దొంగతనం చేసిన ఏమవుదు, వాడు అబద్ధాలాడిన ఏమవుదు, బూతులాడిన ఏమవుదు. అలాగే నాన్న గుడికి రావద్దని దేవుడు చెప్పడం. ఆడు వస్తాడు సంఘానికి, ఆడు తాగుడు ఆడితే, ఆడు సిగరెట్లు ఆడి, ఆడు సినిమాలు ఆడియే, ఆడు వ్యభిచారం ఆడితే, వాడు బూతులు ఆడియే, వాడు చుట్టలాడియే, వాడు అబద్ధాలు ఆడియే, వాడికేమీ రాదు. కానీ దేవుడు పట్టుకున్నవాడు ఎవడైనా పడితే మాత్రం ఆడికి వెంటనే నడుస్తాయి నడక. కొడతాడు దేవుడు, కొడతాడు దేవుడు, కొడతాడు దేవుడు, కొడతాడు దేవుడు. ఎందుకంటే తాను ప్రేమించి వారందరినీ గద్దించి శిక్షిస్తాడు ఆయన. ఆయన కుమారుని శిక్షించినట్లుగా నిన్ను శిక్షిస్తాడు ఆయన. అర్థమైందా? అందుకే దావీదు అంటాడు, దేవా నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించు, నా యందు నీకేమైనా ఇంకా ఒకవేళ నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాను, కానీ ఏమో ఒకవేళ నేను కరెక్ట్గా లేనేమో, నీకు అంగీకారంగా లేనేమో. ఒక్కసారి రోజు అద్దంలో చూసుకునేవాడు. ఎందుకంటే చేసిన తప్పిదాన్ని బట్టి ఆ భయం దావీదు హృదయంలోకి వచ్చింది. ఏమో మళ్ళీ ఏమైనా తప్పు చేస్తానేమో, మళ్ళీ ఏమైనా పొరపాటు అవుతుందేమో, నా జీవితంలో నేను ఏదైనా తప్పేమో. అందుకే ప్రతిరోజు ఆ దేవుడు అద్దం కాడికి వెళ్ళి దేవుడిని అడుగుతున్నాడు, ప్రభువా నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించు, నా యందు నీకేమైనా ఆయాసకరం ఒకవేళ ఉంటే నీ నిత్యమైన మార్గము